యాజ్ ఎ థర్డ్ విన్నర్. మీరు థర్డ్ విన్నర్ కాబట్టి 2500 రూపీస్ ఇస్తున్నాను. మీరు 2500 రూపీస్ ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ వాంట్ టు గో విత్ ద మిస్టరీ బాక్స్? వస్తే బాగా మంచిగా ఉంటుంది కదా, సోఫా కొనికి వచ్చాము యాక్చువల్లీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మేడం, ఈ మేడం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ నెంబర్ 1 లో ఏమన్నా చూద్దామా? యూ వాంట్ టు సీ? ఏముండకపోవచ్చు. సో యూ వాంట్ టు ఓపెన్ ద మిస్టరీ బాక్స్? We would love to give you good discounts on BKP Homes also. నాలుగు బయట పెట్టకరా ఒక పిల్లలాగా. హే గైస్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడ్ ఆఫ్టర్నూన్. సో లుల్లు మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. లుల్లు మాల్లో వీడికి కొన్ని వాడికి స్నాక్స్ ఐటమ్స్ దొరుకుతాయి, కోకోనట్ ఆయిల్ వేయించినవి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడే బ్లూబెర్రీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చెప్పులు వేసుకో. ఏందో ఎన్ని క్రాంకీ చేస్తుంది కరెక్ట్గా వెళ్ళినప్పుడే. ఆడ లొల్లి చేస్తాడేమో అనిపిస్తుంది. మరి ఏం చేయకరా ఈరోజు. ఏందో ఆడు మూడంతా ఆఫ్లో ఉన్నాడు. ఎందుకురా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా వేస్తున్నావు విహాను? ఆడ ఏందో 3 ఆఫ్లో ఉన్నాడు మళ్ళీ సడన్గా. అవి ఇవి కొన్ని మంది సతాయిస్తాడు ఈరోజు. ఆడ 3 అయితే డెఫినెట్గా ఆఫ్ ఉన్నది. ఏ విహాన్ మధ్యలోకి రా. ఎస్, క్యాప్ పైకి అనుకోరా. మధ్యలోకి రా, మనం ముందు కాదు, కూర్చోను. ఆడ అయ్యేకు ఆడనే ఉండు, అట్లా కూర్చో. విహాన్ నో, కూర్చో. వచ్చిండు, ముందుకు వచ్చేసిండు. అరే మధ్యలోకి రారా అంటే ముందుకు వచ్చి కూర్చున్నాడు. అండ్ విహాన్ కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. విహాన్ ఏజ్ పిల్లలు చాలామంది ఉన్నారు చూసేవాళ్ళు బ్లాగ్స్. వాళ్ళందరూ కూడా విహాన్ తరపున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మేము లుల్లు మాల్కి అనుకున్నాం, కానీ లుల్లు మాల్ కాదు, ఫస్ట్ BKP హోమ్స్కి వెళ్తున్నాము. ఆ విహాన్ గడి ఏంటంటే మరి ఒకవేళ కూర్చుని టీవీ చూస్తున్నా ఎప్పుడైనా మరీ దగ్గర ఉండి చూస్తున్నాడు. అంటే వాడు తినేది కూడా అక్కడే తింటాడు, మరీ దగ్గర నుంచి చూస్తున్నాడు. ఇంతకుముందు సోఫాస్ ఉండేవి కానీ గలీజ్గా అయిపోయినాయి, బూజు పట్టినవి. ఆ సోఫాలలో అదేంటంటే క్లాత్ ఉండే సోఫాస్, అవన్నీ క్లాత్ మెటీరియల్ ఉంటే దాంట్లో పెరుగు, పచ్చడి, చెకోడీలు, పకోడీలు వేసి కుక్కి పెడితే అప్పుడప్పుడు తీస్తే ఇట్లా బూజు పట్టి వెళ్తాయి అన్నీ. అది మరీ అసలు ఉతికినాం మసాలు ఉతికినాం. అయిపోయింది, దాని సర్వీస్ అయిపోయిందేమో అనిపించింది. ఎప్పుడో పడేసాం. ఇంకా ఇప్పుడు వీడి కాదు, కొద్దిగా పెద్ద అయిన తర్వాత కొందామని చెప్పేసి కొనుక్కున్నాము. బట్ ఓకే, ఇప్పుడు కొద్దిగా బెటర్నే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. సో అట్లే వెళ్ళేసి కొద్దిగా చూద్దాం, ఇంకో 3 సీటర్ సోఫా దొరికితే అందులో కూర్చుంటాడు. మా అంటే తినేస్తుండే పైకి వెళ్ళిపోతుంది, తినేస్తుండే పైనకి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటున్నాడు. అట్లీస్ట్ సోఫాలోనే కూర్చుంటాడు అనుకుంటున్నాము. అందుకే అక్కడ BKP హోమ్స్కి వెళ్ళాం అనుకుంటున్నాం. అక్కడ రెడీమేడ్ ఏమైనా దొరికితే చూస్తాం, లేకపోతే ఇక లైట్ తీసుకుంటాం. అండ్ BKP ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్లీ BKP హోమ్స్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే చాలా హడావిడిగా ఉంది. ఏంటి అని అడిగితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏదో కంటెస్ట్ రన్ చేస్తున్నారని చెప్పారు. అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి నేమ్స్ రాయమన్నారు. సరే మనలకు కూడా టెస్ట్ చేసుకుందామని రాశాము. అండ్ ఫైనల్లీ పర్సనల్గా మీట్ అయ్యాను BKP హోమ్స్ భాను గారిని. వెళ్ళగానే విహాన్ని గుర్తుపెట్టారు. అండ్ ఎస్, త్రూ ఈస్ వీడియోస్ ఓన్లీ గాట్ టు నో అబౌట్ BKP. సో ఎప్పుడైనా వీడు కొద్దిగా సెట్ అయినాక అప్పుడు తీసుకున్నాం పడేసాం. అండ్ బీయింగ్ అన్ ఎడిటర్ అండ్ ఏ కంటెంట్ క్రియేటర్ మై సెల్ఫ్, ఐ రియలీ అడ్మైర్ ద వే హీ మేక్ వీడియోస్. ఒక 1 minute తను చెప్పాలనుకున్న స్టోరీ చెప్పాలి, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలానే బిజినెస్ కూడా ప్రమోట్ చేయాలి, అండ్ లాస్ట్లీ కంక్లూజన్ కూడా ఇవ్వాలి. ఇదంతా కూడా జస్ట్ 1 minute లో. You stopped your job, right? Yeah, that's really amazing. So one thing is there, this is actually fabric. Easy maintenance untadi. But at the same time you have what do you call it, fabric ఇది totally. Okay. And feel will be amazing. Heat అనేది ఉండదు. And water water droplets పడ్డా. విహాన్కి సాఫ్ట్గా ఉండే టెక్స్చర్స్ అంటే చాలా ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైం వాడు చాలా టఫ్. సో క్వాలిటీ అట్ ద సేమ్ టైం డ్యూరబిలిటీ కూడా కావాలి. అండ్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ద బెస్ట్ సజెస్ట్ చేశారు. Once you put some water, it will stand by. Oh, okay. So when any water no వేయండి. Oh, okay. Throw anything that is equal to flexible. So you're saying that leather కంటే ఇది బెటర్ అంటున్నారు. చాలా బెటర్. Oh, fine, done. పగలదు. అండ్ అగైన్ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే జస్ట్ మీకు లోపల కూడా సింక్ కాదు వాటర్, అయినా కూడా ఇది క్రాస్ కాదు. అండ్ ఫర్ యూ దిస్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. Okay. మీకు ఆ ఇష్యూసే ఉండవు అన్నమాట, టోటలీ జీరో ఇష్యూస్. Right, yeah, done. సక్సెస్ ఇన్ బిజినెస్ కమ్ టు దోస్ హూ డేర్ టు ప్రమోట్ రెలెంట్లెస్లీ. నీ బిజినెస్ని నువ్వు ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. అండ్ బిజినెస్లో సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఆప్షనల్ కాదు, ఎసెన్షియల్. డోంట్ వెయిట్ అదర్స్ టు డిస్కవర్ యూ, మేక్ యువర్ సెల్ఫ్ నోన్. ఇదేనేమో భాను గారి బిజినెస్ ఫార్ములా. ఇక్కడ జరుగుతున్న కంటెస్ట్ కూడా ఒక బిజినెస్ ప్రమోషన్ అవ్వచ్చు, లేదా వచ్చిన కస్టమర్స్కి ఒక టోకెన్ ఆఫ్ గిఫ్ట్ కూడా అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ లైక్ ద ఐడియా.
అండ్ ఎస్ విహాన్ కోసం కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాను, ఒకవేళ తను మర్చిపోతే జస్ట్ అలా గుర్తు చేస్తున్నా. 100% 10 years ప్లస్ లైఫ్ వస్తుంది. ఆఫ్టర్ దాట్ ఫ్యాబ్రిక్ పాడవడం కానీ మీరు దాన్ని పడేయడం తప్పితే మిగతా ఎక్కడ ఆప్షన్ లేదు. ఇది పాడవడం ఆప్షన్ ఉండదు. ఓకే ఓకే. సో దీంట్లో 3 లక్కీ విన్నర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న గేమ్ ఉంటుంది. దాంట్లో విన్ అయిన వాళ్ళకి 2 విన్నర్స్ కి మాత్రమే ఈ లక్కీ. సో ఇక్కడ కంటెస్ట్ ఏంటంటే వచ్చిన అందరితో చిట్టీల మీద పేరు రాయమన్నారు. అందులో నుంచి 3 చిట్టీలని పిక్ చేశారు ర్యాండమ్గా. నేమ్ ఒకటి పిక్ చేసుకో అంతే. దగ్గరికి వెళ్ళి వాడు ఏదో తీసేసి లేదు. ఓకే పిక్ 1 తీమన్నా. పిక్ వన్ అంతే. ఒకటే ఓన్లీ వన్. ఓకే వినీత. ఓకే హాయ్. సో మేడం ప్లీజ్ కమ్ హియర్. ఇంకో మైక్. సెకండ్ పిక్ చేసిన చిట్టీలో చందు అని ఉంది. ఇంకెవరైనా చందులు ఉన్నారా లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేనేం చెప్పాను, చందు. ఎనీబడి చందు హియర్? నేనే చందు. అయితే మరి చందు మీరా? నేనే చందుకి. ఓ మీరేనా? నేను తీస్తున్నాను. మాది కూడా అనౌన్స్ అయింది యాక్చువల్లీ. ఎస్ విహాన్. హేమా. ఓకే ప్లీజ్ కమ్ హియర్ మేడం. అలా ముగ్గురిని పిక్ చేశాక టాస్క్ ఏంటంటే, సో టుడే యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ డే, మీ ముగ్గురు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి, షేర్ చేసుకోవాలి. సో ది బెస్ట్ విల్ విన్. ఓకే, అండ్ దెన్ ఏ స్మాల్ టాస్క్, దాంట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి the mystery boxes, and again the prize is what we are going to give. So first who want to start? Of course the first. Just share about your best friend ante. And so వీళ్ళ ముగ్గురికి టాస్క్ ఏంటంటే, మీ ముగ్గురు ఎవరన్నా ఒక్కరికి ఫోన్ చేసి, మీ ఫ్రెండ్ అని అన్నారు కదా, ఎనీబడి కాల్ చేసి అర్జెంట్ 10,000 రూపీస్ వేయించుకోండి. ఎవరైనా ఒకరికి అర్జెంట్ గా గూగుల్ పే, ఎవరికైనా అర్జెంట్ ఉంది రిక్వైర్మెంట్ అని చెప్పి వేయించుకోండి. ఎవరికైతే ఫస్ట్ వస్తుందో దే విల్ బి ద ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్. వెరీ సారీ. సో వెరీ ఫాస్ట్ ప్లీజ్. సెలెక్ట్ అయిన 2 లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశారు అండ్ అమౌంట్ కూడా వచ్చేసింది. నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తూనే ఉన్నాను, ఎవరు పిక్ చేయట్లేదు. అదిదా ఫ్రెండ్షిప్ అంటే. సో అట్లీస్ట్ నా వైఫ్ కన్నా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. తనేమో ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్పింది. అదిదా లక్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బీకేపీ హోమ్స్. మీరు షాప్ చేసినా చేయకుండా మీకు 5,000 ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ ఇచ్చారు. సో మీ మిస్టరీ బాక్స్ ఏమో తెలుసుకోవడానికి. అండ్ ఆ 5,000 రూపీస్ కావాలా లేకపోతే మిస్టరీ బాక్స్ కావాలా అంటే 5,000 కావాలని చెప్పారా మేడం. బట్ ఏదో ఒక మిస్టరీ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ అన్నారు. మేడం మిస్టరీ బాక్స్ లో 5,000 రూపీస్ కి 5 స్టార్ చాక్లెట్ ఉండే. సో మేడం ఇస్ లక్కీ విన్నర్ అనుకోవాలి. బట్ ఈ 5 స్టార్ చాక్లెట్ మీకే. ఎంజాయ్ దిస్. అండ్ మేడం number 2 you fix this right. దీంట్లో చాక్లెట్ ఉంటుండొచ్చు, చాక్లెట్ లో పర్లేదుగా. సెకండ్ వచ్చిన వాళ్ళకి 3,500 కావాలా లేకపోతే మిస్టరీ బాక్స్ కావాలంటే మిస్టరీ బాక్స్ అన్నారు మేడం. ఓకేనా చెప్పు ఫస్ట్. చాక్లెట్ అయితే ఇవ్వడు, మిగతా అయితే ఇస్తాడు. మేడం ఏమో 10,000 రూపీస్ గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ మేడం. సస్పెన్స్ పెట్టాలి కదా. వస్తే బాగా మంచిగా ఉంటుంది కదా, సోఫా కొనికి వచ్చాము యాక్చువల్లీ. సో ఫస్ట్లీ okay, so yeah, last but not least. So ఏముండకపోవచ్చు. So you want to open the mystery box? థర్డ్ వచ్చిన నాకు 2,500 రూపీస్ ఆర్ మిస్టరీ బాక్స్ కావాలని అడిగారు. నేను మిస్టరీ బాక్సే అనుకున్నాను, ఏంటో సోఫా వచ్చేస్తుంది అనుకున్నాను నేను. సో కంగ్రాచులేషన్స్ చంద్రు సార్. లాకేష్ రాత్రి ఫుడ్ ఉండదు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు నా లైఫ్ని రిఫ్లెక్ట్ చేసింది. మనం అందరం కూడా ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసుకుంటాం ఫర్ థింగ్స్ దట్ మైట్ ఈవెన్ నాట్ బి పాసిబుల్. అది జరిగినప్పుడు, ఆశించింది రానప్పుడు మనం అందరం కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతాం. మా లైఫ్లో కూడా అంతే. మా బాబు విహాన్ హూ ఈజ్ ఆటిస్టిక్, వాడు కూడా అందరిలాగా నార్మల్ కిడ్లా ఉండాలి, నార్మల్ కిడ్లా అయిపోవాలి, అందరితో ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ చేసుకోవాలి అని కాన్స్టెంట్గా ఆరాట పడుతుంటాం, తపన పడుతుంటాం. అవి జరుగుతాయో జరగబో,
వాటి గురించి కలలు కనడం కంటే జరిగిన వాటిని సెలబ్రేట్ చేసుకోవడం మంచిది కదా. I choose to embrace and celebrate who he is, and I'm very happy with what I won in this contest. This 7,500 is for you from BKP Homes, and I wanted to actually we saw a number of videos of yours, and I love the way you parenting especially. So we would love to give you good discounts on BKP Homes also, and before that we wanted to know how you have visited BKP Homes. అందరిలాగానే నేను కూడా త్రూ యూట్యూబ్ షార్ట్స్ ద్వారానే బీకేపీ హోమ్స్ గురించి తెలుసుకున్నా. అండ్ మేము ఒక చిన్న సోఫా కొనాలనగానే ఫస్ట్ మాకు బీకేపీ హోమ్స్ గుర్తొచ్చింది. ఎందుకంటే we would love to give you good discounts on BKP Homes also. jokes apart, that kind of impact he created with his unique style and creativity through his videos. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే he received so well, not just me, వచ్చిన అందరితోటి ఈజ్ సో రెస్పెక్ట్ఫుల్. అండ్ తన స్టాఫ్ని కూడా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అతని ఫెంటాస్టిక్ ప్రోడక్ట్స్ అందరి ఇంట్లో కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ రిగార్డింగ్ ద క్వాలిటీ, నాకు నా ప్రోడక్ట్ ఇంటికి వచ్చాక చెప్తా. అఫ్ కోర్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ స్టోర్ని విజిట్ అవుతా. ఎందుకంటే we would love to give you good discounts on BKP Homes. So much and congratulations sir. Hope this 7,500 gift from BKP Homes would help you in any other. అందరూ చేశారు. నేను చెడిపోయినా అనుకుంటున్నాను. లేదు నేను యాక్చువల్లీ ముందు నుంచి చెప్పట్లా కాబట్టి చూసుకుంటున్నాను. ఇట్స్ రైనింగ్ హెవీలీ. విహాన్ వర్షం పడుతుందా? ఘోరంగా వర్షం. ఇప్పుడే బీకేపీ హోమ్ నుంచి వచ్చేసినాం. బయటికి రాగానే ఘోరమైన వర్షం పడుతుంది యాక్చువల్లీ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.